అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. గురుగారు, ఈ మార్చి మాసంలో విశేషంగా మరి మీన రాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందంటారు? నవగ్రహాల ప్రభావం ఈ రాశిపై ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఓవరాల్ గా చూసుకుంటే ఈ మాసం అంతా ఎలా ఉంటుందంటారు మీనరాశి వారికి? మీనరాశిలో ముఖ్యంగా మనకి పూర్వాభాద్ర నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్రము, రేవతి నక్షత్రము, ఈ మూడు నక్షత్రాల యొక్క కలయికే మీనరాశి. అంటే మనకి మేషాది 12 రాశుల్లో చివరి రాశి మీనరాశి. అంటే ఈ మీనరాశి జలరాశి అయి అందులో శని భగవానుడు చక్కగా కూర్చొని ఉన్నాడు. పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఆయన, అందరినీ రక్షిస్తూ. మీనరాశిని వాళ్ళని మాత్రం కాస్త ఏలినాడి శని రూపకంగా భక్షించే పరిస్థితిలో ఉన్నాడు ఆయన మహానుభావుడు. కర్మలు మొత్తం నివృత్తి చేసేస్తున్నాడు, సాఫ్ చేసేస్తున్నాడు ఆయన. సంతోషపడాల్సిన వాళ్ళు ఎవరంటే మీనరాశి వాళ్ళు. అంటే అది బాధాకరమైనటువంటి విషయాలే చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యము, దీర్ఘకాలిక అనారోగ్య బాధలు పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా శనిని ఆరాధిస్తే, శనిగ్రహానికి సంబంధించినటువంటి పూజలు చేసుకున్నట్లయితే, ఆయన స్తోత్రాన్ని ఆరాధించాలంటే ధైర్యం ఉండాలి. అది ఏలినాడి శని అనుభవించే వాళ్ళకే ఉంటుంది. భయంతో కూడినటువంటి ఆరాధన వలన సౌఖ్యం ఎక్కువ వస్తుంది. ఆయన అనుగ్రహం వెంటనే కలుగుతుంది మీనరాశి వాళ్ళకి. భయపడుతూ కూర్చుంటే ఉపయోగం ఉందమ్మా. భయానికి ఆపోజిట్ ఏంటంటే ఒక రకమైనటువంటి పూజలు, పునస్కారాలు, అట్లాగే వారంతటా వాళ్ళు సెల్ఫ్ రెసిస్టెన్స్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి మీనరాశి వాళ్ళు అదృష్టవంతులుగా మనం భావించాలి. శనిగ్రహ అనుగ్రహం వారి ఇంట్లో కూర్చొని వారిని, రే నాయనా ఇట్లా చేసుకో, నీకు ఈ సమస్య వస్తుంది, దాన్ని ఎదుర్కోవాలి, నీలో ఉన్న బద్ధకాన్ని తీసేసుకో, నీలో ఉన్నటువంటి అవలక్షణాలన్నీ పారద్రోయి, ఇట్లా చెప్పేవాడు శని భగవానుడు. తీసుకెళ్తా ఉంటాడు, ఆయనే తీసుకెళ్తాడు. మరి పూర్వజన్మలో చేసుకున్న అనుభవించద్దు వీళ్ళు. ఈ జన్మల్లో మరి వీళ్ళ జాతకంలో ఏదైనా దుర్లక్షణాలు ఉన్నాయనుకో అమ్మా, అవన్నీ అనుభవిస్తూ ఉంటారు. ఆయన ఏం చేస్తాడు, ఏదైనా ఒక అనారోగ్యాన్ని ఇచ్చి హాస్పిటల్స్లో పడేస్తాడు. తీసుకొచ్చి దాచుకున్న సొమ్మంతా కూడా తీసుకొచ్చి హాస్పిటల్లో తగలేసేది చేస్తాడు ఆయన. ఆ సొమ్ము నువ్వు కష్టపడ్డావు, కానీ దానికి తగ్గట్టుగా నువ్వు లేవు కదా. ఒక పూజ లేదు, పునస్కారం లేదు, నీకు వచ్చిన డబ్బులు ఒక 10 రూపాయలు బీదాబిక్కులకి దానం చేయవు, గుళ్ళకి పోవు, పునస్కారాలు చేయవు, సరైనటువంటి యోగా ధ్యానం చేయవు. ఎక్కడిస్తాడు శని? మరి ఏలినాడు శని అంటే మరి అట్లాగే ఉంటుంది. ఆయన జెండా పాతాడు ఆల్రెడీ మీనరాశిలో. ఎట్లా ఉండాలి? మీరు సెల్యూట్ చేయాలి ఆయనకి. సెల్యూట్ చేయాలంటే శనిగ్రహ స్తోత్రాన్ని బాగా చేయాలి. కొంతమంది శనిగ్రహ జపాల్ని చేయించుకోవాలి. 19,000 సార్లు ఆయనకి శమజ్ఞరగ్నివిష్కరశ్చన్నస్తవత సూర్య శంబాతోవాత్వరప అపశ్రద, ఈ మంత్రాన్ని 19,000 సార్లు బ్రాహ్మడి చేత చేయించాలి. ఇది చేసినప్పుడు ఆ బ్రాహ్మడికి జ్వరాలు వస్తాయి. ఆ శక్తి అంతా వీళ్ళకి వస్తుంది కదమ్మా. అంటే చేపిస్తూ ఉంటాను కాబట్టి నాకు తెలుస్తుంది ఆ బాధ. నేను దగ్గర నుండి చేపిస్తూ ఉంటా. అందుకనే ఏలినాటి శనిలో పూర్తిగా నిమగ్నమైన వాళ్ళు మీనరాశి వాళ్ళు. సరే, ఇది ఇట్లా ఉంది కదా, గ్రహస్థితులను మనం చూసుకోవాలి కదా. గ్రహస్థితిలో శని ఒక్కడే కాదుగా, శుక్రుడు కూడా ఈ 4 రోజులు ఇక్కడే ఉంటాడు. విశేషమైనటువంటి యోగం. జన్మరాశిలో శని ఉంటే ఎంత అవయోగమో ఏలినాడు శనిగా, శుక్రుడు ఉచ్చస్థితిని పొంది ఉన్నాడంటే వీళ్ళ కళలన్నీ కూడా అద్భుతంగా బహిర్గతం అవుతూ ఉంటాయి. ఒకవేళ అవలక్షణాలు ఉంటే అవలక్షణాలు ప్రపంచానికి తెలుస్తూ ఉంటాయి. శనితో కలిశాడుగా, అర్థం చేసుకోవాలి. వీళ్ళల్లో ఏదైనా దుర్మార్గత్వము, స్త్రీల పట్ల అసహ్యకరమైనటువంటి, అసభ్యకరమైనటువంటి ప్రవర్తనలు చేసే వాళ్ళందరికీ సాఫ్ చేసేస్తాడు ఇప్పుడే. కొంతమంది వాళ్ళ గురించి అపవిత్రంగా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళతో మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు. అవన్నీ ఇప్పుడు ఎక్కువ అవుతాయి వీళ్ళకి. ఈ శుక్రుడు కూడా వచ్చి ఉచ్చస్థితిలో బలంగా ఉన్నాడు. కానీ మీనరాశి వాళ్ళకి శుక్రుడు మంచివాడు కాదు జాతకరీత్యా. జన్మరాశిలో ఉంటే మంచివాడే, ఉచ్చస్థితిలో ఉంటే ఇంకా మంచివాడు. కానీ ఆయన ఉన్న స్థానము, ఆ స్థానంలో ఉన్నటువంటి గ్రహం మంచిది కాదు. అంటే కర్మలని ప్రక్షాళన చేసేటటువంటి స్థితి. తండ్రితో విరోధము, తండ్రికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల విషయంలో అన్నదమ్ముల మధ్య భగ్గుమనేటటువంటి విభేదాలు, ధన సంబంధిత ఇష్యూస్, అట్లాగే ఏదైనా దూర ప్రయాణాలు, కొత్త ప్రదేశాలకి వెళ్ళాలని చెప్పి ధనాన్ని ఎవరి దగ్గరైనా తీసుకొని అవి కూడా అప్పులమయంగా అవ్వటము, ఆ ప్రయాణాల యందు ఎన్నో రకాలైనటువంటి దుస్సంఘటనలు అనుకోకుండా జరగటము, దాని ద్వారా
వీరు ఆ ప్రమాదాలని తట్టుకోలేక ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు, ఇటు ఆర్థికపరమైన బడ్డెన్స్, బయట నుంచి డబ్బులు తీసుకొచ్చారు, దూరం వెళ్దాం అనుకున్నారు, అది కాస్త ఇబ్బందులు. చదువుకునేటటువంటి విద్యార్థులకి అయితే కనుక మతిమరుపు, లేకపోతే ఉన్న జ్ఞానం కన్నా అధికమైనటువంటి జ్ఞానం ఎక్కువైపోయి కొంతమందికి పిచ్చి పట్టే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా తగ్గి చదవాలి, కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే అమ్మ బుధరాహుల యొక్క సమ్మేళనము, ఇక్కడ 4 గ్రహాలు, కుజుడు, బుధుడు, రాహువు, రవి, వీళ్ళు ఏమేం చేస్తారనేది చెప్పడం అంత సాధ్యమైనటువంటి విషయం కాదు. పూర్తిగా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కొంతమంది ఉద్యోగాలకి ప్రయత్నాలు చేసి పూర్తిగా డల్ అయిపోతూ ఉంటారు. వీరు రాసినటువంటి ఎగ్జామ్స్లో అవకతవకలు జరిగి అది పనిచేయదు అని చెప్పి గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది. దాంతో వీళ్ళల్లో నిర్లిప్తత వస్తుంది. దాని ద్వారా కొంతమంది అఘాయిత్యాలకి పాల్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంకోటి ఏంటి, వీరు ఎవరికైనా సరే స్త్రీలకి సహాయం చేసినా, ఆకస్మికంగా ఎవరైనా స్త్రీలు పరిచయమైనా అవి వేరే రకంగా వీరిని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. అది కూడా ఒక రకమైనటువంటి కర్మని అనుభవించటమే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, ఏదైనా చేసేద్దామని కాదు. మీరు గనక జాగ్రత్తగా ఉంటే ఆ శుక్రుడు మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేస్తాడు. మీలో ఉన్నటువంటి ఆ స్థితిగతుల్ని, మీలో ఉన్నటువంటి తేజస్సుని, కొంతమందికి సినిమా యాక్టర్స్ ఉంటారమ్మా, లేకపోతే నటన చతురత ఉండి వాళ్ళకి ఛాన్సెస్ రావు చూసావా, వాళ్ళందరికీ కూడా అభీష్ట సిద్ధి నెరవేరుస్తాడు. వాళ్ళకంటూ ఒక గుర్తింపునిస్తాడు శుక్రుడు ఇక్కడ ఉండడం ద్వారా. దాన్ని మిస్యూజ్ చేస్తే మటుకు కడిగేస్తాడు శని. ఎందుకంటే వెళ్ళి ఆయన పక్కన కూర్చున్నావు, నువ్వు వెళ్ళి శుక్రుడు వెళ్ళి ఆయన పక్కన కూర్చున్నావు. ఆయన చక్కగా చూస్తూ ఉంటాడు. నువ్వు జాగ్రత్తగా దాన ధర్మాదులు చేసుకుంటూ ఆయన్ని శాంతపరుచుకుంటూ నీలో ఉన్న టాలెంట్ని కనుక బయటికి తీసుకొస్తే అమితమైనటువంటి ధనాన్ని ఇస్తాడు. అవతల వ్యక్తుల నుంచి అమితమైనటువంటి సహాయ సహకారాలను చేస్తాడు. ముఖ్యంగా మీనరాశి వారికి స్త్రీల యొక్క సహాయ సహకారాలు అమితంగా అందుతాయి. ఆకస్మికంగా పరిచయం అవుతారు, నూతన పరిచయాలు ఉంటాయి. ఆ పరిచయాల ద్వారా వీరికి సెల్ఫ్ సంబంధించినటువంటి కొంత ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తుల జీవితాల గురించి తెలుసుకునే భాగ్యం కలుగుతుంది. ఎలా కష్టపడాలి, కొంతమంది చిత్రసీమలో ఉన్న వాళ్ళకి నటన ఎలా చేయాలి, నటనలో ఏ విధమైన సామర్థ్యాన్ని ఉపయోగించాలి, ఇవన్నీ తెలుసుకునేట్టు చేసేవాడే శని భగవానుడు. కాబట్టి ఇంత యోగాన్ని వాళ్ళు కాపాడుకోవాలమ్మా. ఇంకొకటి, అసలైన పరీక్షాకాలం 12వ స్థానంలో చతుర్గ్రహ కూటమి. ఒక్కసారి వీళ్ళకి బీపీ డౌన్ అయిపోతుంది. గురువుగారు లేపుతున్నారు, చెప్తున్నారు. మరి ఇక్కడ 12లో రాహు ఉన్నాడు, స్మాష్. గురువుగారు స్మాష్ అంటున్నారు. అవునండి, ఆయనతో కలిసినటువంటి గ్రహాలు చాలా దుశ్చర్యకరమైనటువంటి సంబంధిత భావాల్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. 12వ స్థానంలో ఉన్నటువంటి గ్రహము రాహువు పూర్తిగా నిర్లిప్తతని, నిర్లక్ష్యాన్ని, డిసప్పాయింట్మెంట్స్ని, వృత్తి ధర్మంలో పూర్తిగా అజ్ఞాన భావం ద్వారా చేసేటటువంటి ప్రతి పనికి, ఉద్యోగం కావచ్చు, లేకపోతే వీళ్ళు ఏదైనా సేవాధర్మం చేస్తున్నా పూర్తిగా వారిలో ఉన్నటువంటి స్వార్థాన్ని బయటపడేస్తాడు ఈ రాహు. దాని ద్వారా వీరికి అప్రతిష్ట, కీర్తి దెబ్బతింటుంది. అట్లాగే తండ్రి గారికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఉద్యోగాల కోసము వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మాకు వస్తుంది అనే ఒక ఆలోచనలో ఉంటారు. మొన్నటిదాకా బాగుంది రవి బలం. ఈ మార్చి 14 వరకు అవన్నీ కూడా ఆల్రెడీ గతిస్తూ ఉన్నాయి. అంటే జరగవు, అనుకున్నవి ఏవి జరగవు. ఆరోగ్యము ఒక రకంగా చెప్పాలంటే చాలా పాడైపోయినటువంటి పరిస్థితి మీనరాశి వారికి. అంటే లోపల నిరోధక శక్తి అంటారు కదమ్మా, రోగ నిరోధక శక్తి అంటారు చూసారా, అది పూర్తిగా రాహు యొక్క హస్తగతం అయిపోతుంది. దాని ద్వారా మోకాలకి సంబంధించినటువంటి దోషాలు కావచ్చు, లేకపోతే అరికాలల్లో మంటలు కావచ్చు మీనరాశి వాళ్ళకి, లేకపోతే హాస్పిటలైజేషన్స్ కావచ్చు, శిరో సంబంధిత సమస్యలు కావచ్చు, లేకపోతే ఉదర సంబంధిత గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలు కావచ్చు. ఎందుకంటే బుధుడు కూడా అక్కడే ఉన్నాడు. తల్లి యొక్క అనారోగ్య రీత్యా కూడా వీరు హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. భార్యతో ఎడమొహం పెడమొహం కాదు, అసలు విడిపోవాలనే ఆలోచనలు వస్తాయి భార్యాభర్తలు ఇద్దరికి. మళ్ళీ భార్య అంటే వాళ్ళ కోపాలు వస్తాయి. అంటే దాంపత్య జీవితంలో ఎవరైతే ఉన్నారో భార్యాభర్తలు, వాళ్ళ మధ్య అనుకోని సమయంలో అనుకోనటువంటి సమస్యలు ఉద్భవించి ఉద్యోగపరంగా కావచ్చు, లేకపోతే వారికి ఉన్నటువంటి సేవకా ధర్మంలో ఉన్నటువంటి పరిచయాల పరంగా కావచ్చు, లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి పరిచయాలు ఉంటాయి, అంటే
బంధుమిత్రాదుల యొక్క అనుకూలతలు సరిగ్గా లేకపోయినా వారి యొక్క ఘోషల పరంగా వీరి యొక్క కుటుంబంలో చీలికలు వచ్చేస్తాయి, విడిపోయే సందర్భాలు కలుగుతాయి. కొంతమంది కుజుడు కూడా కలిసి ఉన్నాడు ఇక్కడ 12లో. విపరీతమైనటువంటి ఆర్థిక ధన నష్టాలు కలుగుతాయి, మోసపోవటం అంటారు. కుటుంబంలో వీరు ఏది మాట్లాడినా బుస్సుమని లేవటం, కోపం రావటం, కుటుంబంలో వీరి మీద అనాగరిక భావం కలుగుతుంది. అసలు నువ్వు మనిషివేనా అనేటటువంటి మాట పడాల్సి వస్తుంది మీనరాశి. అంటే కుజుడు అక్కడ రాహుతో కలవటం, రవితో కలవటం ద్వారా వీరి యొక్క కర్మరాహిత్యంలో భాగంగా వీరి యొక్క సెల్ఫ్ ఔన్నత్యము, వ్యక్తిత్వ ఔన్నత్యము దెబ్బతింటంలో ఫస్ట్ ఉంటారు వీళ్ళు మీనరాశి వాళ్ళు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రయాణాల యందు చాలా జాగ్రత్తగా ఉండండి. వీరు ముఖ్యంగా గ్రహాలన్నిటికీ, ఎందుకంటే అక్కడ గురుబలం కూడా లేదమ్మా. చతుర్థంలో ఉన్నటువంటి గురువు తల్లి యొక్క ఆరోగ్యాన్ని, విద్యలో వీరికి సరైనటువంటి ప్రావీణ్యతని ఇచ్చే పరిస్థితి కూడా లేదు. మార్చి 11 నుంచి కొంతవరకు అనుకున్న విద్యలో వీళ్ళు ప్రస్ఫుటమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ గ్రహాలు ఏవీ సరిగ్గా లేవు. ఒక కారులో ఉన్నటువంటి కేతువు మాత్రం అనుకూలంగా ఉన్నాడు కాబట్టి గణపతి అనుగ్రహం మిమ్మల్ని కాపాడుతుంది. గణపతిని ఎక్కువ తలుచుకోండి. ఈ గ్రహాలన్నిటికీ జపతపాదులు చేసుకోవటము, గ్రహాలన్నిటికీ దానాలు ఇచ్చుకోవటము, చివరికి శుక్రుడికి కూడా జపం చేయించుకోవాలి, తప్పదు. ముఖ్యంగా వీరు ఏలినాడి శని దోష నివారణార్థమై ఒక బ్రాహ్మణుడికి జపం చేయించి, అదే ఈ గ్రహాలన్నిటికీ చేయించి శనీశ్వరునికి దానం తీసుకునేటటువంటి వ్యక్తిని ఇంటికి పిలుచుకొని కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకొని ఆ నీళ్లు, ఆ బ్రాహ్మడికి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి కొన్ని, అవి ఏ గురువు ద్వారానే తెలుసుకొని దానం ఇచ్చేయటం చాలా విశేషం. అట్లాగే రాహువు, దుర్గాదేవికి సంబంధించిన హోమం చేసుకోండి, సప్తసతి పారాయణ చేయించుకోండి, లేదా దుర్గాదేవి అష్టోత్తరం నిత్యము జపించండి. ఆ తల్లి అనుగ్రహం ఉంటే ఈ 12లో ఇందాక నేను చెప్పినటువంటి దుర్లక్షణాలు, దుర్యోగాలన్నీ కూడా మాయమైపోతాయి. గురువుగారు ఏం చెప్పారు, నాకేం జరుగుతుందని చెప్పి మీరే అనుకుంటారు. ఒక్క దేవి అనుగ్రహము కలిగితేనే మీనరాశి వాళ్ళు బయటపడతారు. హనుమాన్ చాలీసా ఒకసారి కాదు 11 సార్లు చదవండి రోజు, తప్పులేదు. మీకున్న సమయంలో అరగంట కేటాయించండి. అమితమైనటువంటి ఆరోగ్య శక్తి వస్తుంది. భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు స్థిరంగా నిలబడే అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఎన్నో రకాల కోర్టు కేసులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి జైల్లో కూర్చోబెట్టే అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తలు మాట్లాడుకునే సంభాషణ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. దానికి సుబ్రహ్మణ్యేశ్వరుడే మీకు శ్రీరామ రక్ష. ఇద్దరూ ఒకవేళ సరైనటువంటి సాంగత్యం సరిగ్గా లేకపోతే, సంతానపరంగా ఇబ్బందులు పడుతున్నా, కుటుంబంలో గొడవలు అవుతున్నా, వెంటనే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు ఎక్కడ ఉంటే వెళ్ళి భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి అభిషేకం చేసుకొని కూర్చొని కాసేపు మాట్లాడుకొని వస్తే ఆ శక్తి మీకు వరంగా లభిస్తుంది. లేకపోతే ఇవేమి చేయకుండా మా దారి మాదే, మా డబ్బు గురించి మేము తాపత్రయపడతామంటే ఒక్క రూపాయి మిగలదు, ఉన్న డబ్బులన్నీ నష్టపోయే అవకాశాలు కనిపిస్తాయి. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు కూడా చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు. శ్రీమాత్రే నమః.